ఎల్ఐసిలో ఐఓపి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ను వ్యతిరేకిస్తూ ఎల్ఐసిని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించడం కోసం ఐసీఈయూ ప్రెసిడెంట్ తిరుపతయ్య ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ సహకారంలో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంని కలిసి వారి పార్టీ తరపున దీనికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ వారి విన్నపంపై ప్రొఫెసర్ కోదండరాం తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ఐసీఈయూ ప్రెసిడెంట్ తిరుపతయ్య తెలిపారు. అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వద్దు అనేటువంటి క్యాంపెయిన్లో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం గారిని కలవడానికి వచ్చాం. వారికి మా యొక్క మెమోరాండం సబ్మిట్ చేసాం. వారిని కూడా ఈ యొక్క ఎల్ఐసి ఐపీఓని వ్యతిరేకించామని చెప్పి కోరుకున్నాం. వారు కూడా దానికి సహకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఐపీఓ ఎందుకు ఉండకూడదు అంటే ఈరోజు మొత్తం ఆస్తుల విలువను అండర్ వాల్యూ చేసేటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నిక కాబడినటువంటి వాల్యుయేటర్స్ చేయబోతున్నారు. తద్వారా విపరీతమైన లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న ఎల్ఐసి కాస్త అతి తక్కువ వాల్యూ చేయబడి ఆ వాల్యూ చేయబడినటువంటి ఆ మొత్తం వాటాలను ప్రజలకు అమ్మాలి అనేటువంటి ఆలోచన పెట్టారు. నిజంగా చెప్తే ప్రజలు కొనే పరిస్థితుల్లో లేరు. కేవలం కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య అతి తక్కువ 2.8 కోట్లు అని చెప్పి ఒక అంచనా చెప్తూ ఉన్నది. అంటే అంత తక్కువ మంది ఈరోజు ఎల్ఐసి వాటాలు కొనే పరిస్థితి లేదు. కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కొంటారు. ఇది ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్. రెండవది, ఈరోజు టోటల్ ప్రాఫిట్స్ ఏవైతే ఎల్ఐసి సంపాదిస్తుందో అట్టి ప్రాఫిట్స్లలో 95% మనం పాలసీదారులకు చెల్లిస్తాము. 5% డివిడెండ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం. ఒక్కసారి డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత మొత్తం ప్రాఫిట్స్ అన్నీ కూడా వాటాదారులుగా ఎవరైతే వాటాలు కొంటారో ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఆ వాటాదారులకు చెల్లించబడతాయి తప్ప పాలసీదారులకు తగ్గిపోతామైనటువంటిది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏంటంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ స్మాల్ సేవింగ్స్ ఏవైతే చేస్తూ ఉన్నామో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మేము ఉపయోగిస్తూ ఉన్నాము. రేపటి నాడు ఒక్కసారి ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇవ్వమంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇచ్చే అవకాశం లేదు. అది పెద్ద ప్రమాదం. ఇంకొక నాలుగో అంశం ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెక్టార్లో ఉంది కాబట్టి ప్రతి గ్రామానికి తిరిగి అన్ని చోట్ల పాలసీలు చిన్న పాలసీలు కూడా కలెక్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ఉన్నది. ఒక్కసారి ప్రైవేటీకరించబడిన తర్వాత ఇప్పుడున్న అనుభవం కూడా అంతే. ప్రైవేటు సెక్టార్లో ఉన్న 23 కంపెనీలు కూడా కేవలము పెద్ద పట్టణాలకు పరిమితమైనవి తప్ప ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రమే ప్రతి గ్రామంలోనూ తమ ఏజెంట్ల ద్వారా పాలసీలు అమ్ముతున్నది. చిన్న ఆదాయం కలిగిన వాళ్ళను కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియాని పూర్తి పబ్లిక్ సెక్టార్గా కొనసాగించాలని చెప్పి మేము కోదండరాం గారిని కోరాం. ఈ యొక్క మీడియా ద్వారా మీ ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఆఫ్ ఎల్ఐసి అనే దాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించండి. ఇది ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు, సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఈ విన్నందుకు ధన్యవాదాలు.